అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచీరావు ఐఏఎస్ స్టడీస్ సర్కిల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఎకానమీ టాపిక్ వచ్చి మనం తీసుకున్నట్లే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లోను ప్లస్ ఎకానమీ సెక్షన్లో కూడా దీని మీద అలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినట్లయితే అంటే ఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈస్ అంటారు. వీటికి సంబంధించి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటి, ఈ ఎంఎస్ఎంఈలు అనేవి ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి, ఎంఎస్ఎంఈల్ని మరింతగా అభివృద్ధి చేసినట్లయితే భారతదేశం యొక్క ప్రజల యొక్క తలసరి ఆదాయము మరియు ఆర్థిక అభివృద్ధి అనేది మెరుగుపడుతుందా లేదా, దీని గురించి వ్యాఖ్యానించండి. దీంట్లో ఉన్న లోపాలు ఏమిటి, దీన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఏమిటి, ఇలా క్వశ్చన్ కనుక ఫ్రేమ్ చేసినట్లయితే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ అండ్ స్టేట్ సర్వీసెస్లో కూడా దీనికి ఆన్సర్ ఎట్లా ఇవ్వాలి అనేది ముందర తెలుసుకోవాల్సింది. పరిశ్రమలో సూక్ష్మ తరహా, చిన్న తరహా, ఈ మధ్య తరహా పరిశ్రమల యొక్క పెట్టుబడి పరిమితి ఏంటి, వార్షిక టర్నోవర్ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. సూక్ష్మ తరహా పరిశ్రమ టర్నోవర్ ₹1,00,00,000 వార్షిక టర్నోవర్ వచ్చి 5 కోట్లు. చిన్న తరహా పరిశ్రమలకి 10 కోట్ల పెట్టుబడి, టర్నోవర్ 50 కోట్లు. మధ్య తరహా పరిశ్రమలకి 50 కోట్ల పెట్టుబడి, 250 కోట్ల టర్నోవర్. యాక్చువల్గా తీసుకున్నట్లయితే స్వాతంత్రానంతరం భారతదేశంలో బిగ్గర్ ద బెస్ట్ అనే భావనతో మొదటి పారిశ్రామిక విప్లవం అనేది 1988 నుంచే భారీ పరిశ్రమలకి మనకి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే 1977లో జనతా ప్రభుత్వము స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే భావనతో గ్రామీణ చిన్న తరహా పరిశ్రమను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక తీర్మానం 1977 చేశారు. అయితే చిన్న తరహా పరిశ్రమ రంగాన్ని 2006 వరకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని వ్యవహరించేవారు. 2006 నుంచి ఎస్ఎస్ఐకి బదులు ఎంఎస్ఎంఈ చట్టం 2006లో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ ఎంఎస్ఎంఈ రంగం అనే పదాన్ని వాడుతూ మొదలుపెట్టారు. ఈ యాక్ట్ వచ్చిన 1990లో ఆర్థిక సంస్థను ప్రవేశపెట్టడం వల్ల నష్టపోయింది ఈ రంగమే. కారణం ఏమిటి? ఎంఎస్ఎంఈ చట్టం 2006లో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, ప్రోత్సాహం, పోటీతత్వాన్ని పెంచేందుకు కేంద్రం ఒక చట్టాన్ని రూపొందించింది. 2020 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన నిర్వచనం ప్రకారంగా ఎంఎస్ఎంఈలు అనేటటువంటివి ఏపీలో అత్యధికంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈల సంఖ్య 633.9 లక్షలు. ఇవి కాకుండా 11.10 కోట్ల మందికి ఉపాధి ఇవి కల్పిస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో 76% మంది పురుషులు, 24% మహిళలు పనిచేస్తూ ఉన్నారంటే మహిళలు చాలా తక్కువగా దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించిన తరహా పరిశ్రమ రంగం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంఎస్ఎంఈలు అనేవి సంఖ్యాపరంగా తొలి 3 స్థానాల్లో ఉన్నవి అని క్వశ్చన్ ఫర్ అక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో అడిగితే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఏపీ అనేది 7వ స్థానంలోనూ, తెలంగాణ 11వ స్థానం నిలిచింది. ఏపీ అనేది 7వ స్థానంలో ఉంది. ఉపాధి కల్పన పరంగా చూస్తే కనుక ఏపీ 7వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలోనే ఉన్నాయి. అంటే ఉపాధి కల్పనలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోనే ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ రీసెంట్గా తీసుకున్నట్లయితే మనకి ఏపీలో ఈ ఎంఎస్ఎంఈల గురించి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే రాష్ట్ర ఎగుమతుల్లో చిన్న తరహా పరిశ్రమల వాటా 35-40% వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల గణాంక లెక్కల ప్రకారంగా ఏపీలో ఒక్కో చిన్న తరహా పరిశ్రమలు సగటున 6.8 మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉన్నారు. అంటే 7 దగ్గరగా అనుకోండి. 2015 జాతీయ స్థాయి 73వ రౌండ్ సర్వే నివేదిక ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఎంఈల సంఖ్య తీసుకుంటే, ఇది ఇంపార్టెంట్గా ఆబ్జెక్టివ్ బిట్లో అడగచ్చు, 33.87 లక్షలు. వీటిలో 55.99 లక్షల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు అనేది. ఇందులో కూడా మహిళల వాటా 21.01 లక్షలు, పురుషుడు 34.98. అంటే మహిళల ఉపాధి పొందే మహిళల వాడు ఇప్పుడు కూడా తక్కువగానే ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను మినహాయించి అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పించే తీసుకున్నట్లయితే చిన్న తరహా పరిశ్రమ రంగమే అని ఏపీలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
రీజనల్ మనకి ఎకానమీ కింద క్వశ్చన్స్ చేసినట్లు. ఒకవేళ స్టేట్ సర్వీసెస్ అయితే ఇది ఇంపార్టెంట్ బిట్స్గా నోట్ చేసుకోండి. సెంట్రల్ సర్వీసెస్లో అయితే ఈ రీజనల్ ఎకానమీ సెక్షన్స్లో కోట్ చేయొచ్చు. 7వ స్థానము ఏపీ. ఒకవేళ సౌత్ ఇండియాలో తీసుకున్నప్పుడు ఏపీ అనేది సెంట్రల్ సర్వీసెస్లో రాసేటప్పుడు దక్షిణ భారతదేశంలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని మనం పాయింట్ చెప్పచ్చు. ఇక్కడ తీసుకున్నట్లయితే పరిశ్రమల శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇది 1960లో స్థాపించారు. ఇది సూక్ష్మ చిన్న తరహా కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అనేది ఇది అభివృద్ధికి ఏర్పాటు చేశారు. కుటీర పరిశ్రమలు కూడా ఇందులోకే వస్తాయి. జిల్లా పరిశ్రమల కేంద్రాలు అనేవి జనతా ప్రభుత్వం 1978లో ఈ కేంద్రాలను ప్రారంభించింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు అవసరమయ్యే సలహాలు, రుణాలు, శిక్షణ లాంటి సేవలు అందించడం కోసం. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ఉపాధి పథకాలను జిల్లా స్థాయిలో అమలు చేయడంతో పాటు జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి నోడల్ ఏజెన్సీగా కూడా ఇది ఇప్పుడు వ్యవహరిస్తూ రీజనల్ ఏరియాలో ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఇక్కడ అభివృద్ధి కేంద్ర గ్రోత్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేశారు ఏపీ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ద్వారా. ఇక్కడ 3 ఉన్నాయి ఏపీలో. అది బొబ్బిలి, విజయనగరం, ఒంగోలు, ప్రకాశం, హిందూపూర్, శ్రీ సత్యసాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఏపీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే. సమగ్ర అవస్థాపనాభివృద్ధి కేంద్రం ఐఏడిసిసి ఇది గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలని సదుపాయాలు అందించి 2006లో కేంద్రం ప్రభుత్వం దీన్ని తీసుకుని వచ్చింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఏపీకి 4 ఉన్నాయి. ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నంద్యాల, తడ తిరుపతి, నగరి తిరుపతి అండ్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మహిళా పారిశ్రామికవేత్తల కోసం కేటాయించారు ప్రత్యేకంగా. అంటే ఎన్టీఆర్ జిల్లా అనేది కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే. పారిశ్రామిక అవస్థల అభివృద్ధి నిధి అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మహిళల కోసం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఏపీలో క్వశ్చన్ అడగడానికి ఉంటుంది ఆబ్జెక్టివ్ కింద. అది కన్వెన్షన్ అసెటబుల్లో కూడా కాయిన్ అలాంటి కోట్ చేస్తే మార్క్స్ పడతాయి మీకు. రాష్ట్ర ప్రభుత్వం అయితే 2000 సంవత్సరంలో ఇది 15 కోట్లతో కేటాయించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇది కూడా స్టార్ట్ చేసింది. ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం ఏర్పాటైనటువంటి అఖిల భారత సంస్థల్లో గుర్తుపెట్టుకోవాల్సింది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ISDO 1954. ఇది గుర్తుపెట్టుకోండి. సూక్ష్మతర పరిశ్రమల నైపుణ్య శిక్షణ కోసం అని చెప్పి ఎగుమతులను ప్రోత్సహించడం కోసం కూడా నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ NSIC 1955లో చిన్నతరహా సంస్థలకు ఉత్పత్తి చేసే వస్తువుల మార్కెటింగ్ కోసం అని చెప్పి ఏర్పాటు చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ MSME 1962 హైదరాబాద్ కేంద్రంగా జాతీయ స్థాయిలో MSCL దృష్టిలో ఉంచుకొని డిప్లొమా కోర్సులు నైపుణ్యాభివృద్ధి సేవల కోసమని డిప్లొమా కోర్సెస్ కోసం ఏర్పాటు చేశారు. సిడ్బీ 1990 స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లక్నోలో ఉంది. ఇది చిన్నతరహా రుణ సదుపాయం గురించి శిఖరాగ్ర సంస్థ. ముద్ర 2015 మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అండ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇది MSME రుణ లభ్యతే ప్రధాన సమస్య ఇక్కడ. అయితే ముద్ర ద్వారా సూక్ష్మ పరిశ్రమ ఎలాంటి సెక్యూరిటీలు గ్యారంటీలు అవసరం లేకుండా రుణ సదుపాయం అనేది దీనికి కల్పించే గరిష్టంగా 10 లక్షలు SC/STకి ప్రాధాన్యం అనేది ఇచ్చారు. ఈ పథకంలో గరిష్టంగా 10 లక్షల వరకు తీసుకోవచ్చు ముద్ర పథకం ద్వారా. దీనికి సంబంధించి ఎటువంటి గ్యారంటీలు అనేవి అవసరం అనేది లేకుండా ఇస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ MSME ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4/2024-29 కూడా రీసెంట్గా ప్రకటించారు. సో ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే దీని మీద పాయింట్ ఆఫ్ చేయండి, దీని మీద చదువుకోండి. ఇది స్టేట్ సర్వీసెస్కి అలాగే గ్రూప్ 1 లాంటికి పనికొస్తుంది. దీని నినాదం ఏంటంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ బై 2030 అనేటటువంటి నినాదంతో ఇచ్చారు. ఇక్కడ ఏపీని ఛాంపియన్గా నిలబెట్టడం అనేది MSMEలో దీని యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి నినాదం అని గుర్తుపెట్టుకోండి. ఆ పాలసీ అది 4 పాలసీ ఇయర్ గుర్తుపెట్టుకోండి. 2030 లక్ష్యం ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి పాలసీగా 500 కోట్ల కార్పస్ అనేది ఫండ్ అనేది గరిష్టంగా పెట్టారు అంతే. ఇది వీటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఇంతకు మించి అవసరం లేదు. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇన్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి మీరుకి ఉపయోగంగా ఏమైనా పాలసీస్ చేసినటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళ నినాదాలు, ఆ రాష్ట్రాల నినాదాలు ఎంత ఇది ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టిన అదర్ స్టేట్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, ఫస్ట్ 1 to 4 పొజిషన్స్లో ఉన్న స్టేట్స్ గురించి దీన్ని మెన్షన్ చేయండి. సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఏర్పాటు చేశారు. ఎంఎస్ఎంఈ విధానానికి 2024 అమరావతి కేంద్రంగా రీసెంట్గానే ఏర్పాటు చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ లాగా మనం నోట్ చేయొచ్చు. ఇది రీసెంట్గా వచ్చినటువంటిది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇది బోత్ స్టేట్ సెంట్రల్కి పనికొస్తుంది. సెంట్రల్ వాళ్ళకైతే కన్వెన్షన్ ఎస్ఏ టైప్, స్టేట్ కూడా ఎస్ఏ టైప్ కింద కన్వెన్షన్ ఎస్ఏ టైప్ మెయిన్స్ రాసుకోవచ్చు. ప్రిలిమినరీలో కూడా కొన్ని పాయింట్స్ మీకు పనికొచ్చే ఉన్నాయి, చూసుకోండి.